వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో భాగంగా ఈ వీడియోలో అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ చూడండి. అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ indicate the reason or purpose. Adverbs of purpose అంటే ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటి adverbs. Adverbs of purpose indicate. Adverbs of purpose ఏం తెలియజేస్తాయంటే రీజన్ని తెలియజేస్తాయి లేదా పర్పస్ని తెలియజేస్తాయి. రీజన్ అంటే కారణాన్ని లేదా ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. కారణం లేదా ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటి కొన్ని అడ్వర్బ్స్లో మనం కొన్నింటిని తెలుసుకుందాం. టు పర్స్యూ, సో దట్, ఇన్ ఆర్డర్ టు, ఫర్, ఎట్సెట్రా. ఓకే, ఈ అడ్వర్బ్స్ని మనము కారణాన్ని లేదా పర్పస్ని తెలియజేయడానికి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. చూడండి, టు పర్స్యూ అంటే కంటిన్యూ అని అర్థం, కొనసాగించుట. సో దట్ అందువలన అని అర్థం. ఇన్ ఆర్డర్ టు ఆ క్రమంలో. ఫర్ అంటే కొరకు లేదా వరకు అని అర్థం. వీటిని మనము పర్పస్ని తెలియజేయడానికి ఈ అడ్వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. He went to Hyderabad. To pursue higher studies. చూడండి, he went to Hyderabad. అతను హైదరాబాద్కి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు అని అంటే టు పర్స్యూ, టు కంటిన్యూ కొనసాగించడానికి. టు పర్స్యూ అంటే కొనసాగించడానికి వెళ్ళాడు. ఏంటి? హయ్యర్ స్టడీస్, అతని యొక్క ఉన్నత చదువుల్ని, అతని యొక్క హయ్యర్ స్టడీస్ని కొనసాగించడానికి అతను హైదరాబాద్ వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఈ పర్స్యూ అనేటటువంటి వర్డ్, టు పర్స్యూ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది అతని యొక్క వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అంటే వర్బ్ని ఇండికేట్ చేస్తుంది, వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఇక్కడ ఏంటి? ఇది అడ్వర్బ్గా యూజ్ అవుతుంది. ఎలాంటి అడ్వర్బ్ అంటే పర్పస్ని తెలియజేసేటటువంటి అడ్వర్బ్గా ఇది యూజ్ అవుతుంది. ఓకే, చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. He decided to pursue his business in the city. అతను నిర్ణయించుకున్నాడు ఏంటి? టు పర్స్యూ, కొనసాగించాలని, అతని యొక్క బిజినెస్ని సిటీలోనే కొనసాగించాలని అతడు నిర్ణయించుకున్నాడు. హిజ్ 2 times వచ్చింది. అతని బిజినెస్ని సిటీలోనే కొనసాగించాలి అని అనుకున్నాడు. సో అతడు ఏం నిర్ణయించుకున్నాడు? చూడండి, నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే టు పర్స్యూ అంటే అతడు నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ పర్పస్ని తెలియజేస్తుంది. అతని యొక్క పర్పస్ని ఈ టు పర్స్యూ అనేటటువంటి వర్డ్ తెలియజేయడం జరుగుతుంది. నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశాన్ని తెలుపుతుంది. సో ఈ టు పర్స్యూ అనేటటువంటి ఈ వర్డ్ అడ్వర్బ్గా యూజ్ అవుతుంది. ఎలాంటి అడ్వర్బ్ అని అంటే పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని అంటాం. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. She prepared well so that for exams అని చెప్పొచ్చు. So that she could achieve distinction. ఆమె ఎగ్జామ్స్కు బాగా ప్రిపేర్ అయ్యింది
ఆమె ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యింది. సో దట్ అందువలన షీ కుడ్ అచీవ్ డిస్టింక్షన్. ఆమె డిస్టింక్షన్ సాధించింది. ఆమె డిస్టింక్షన్ని సాధించగలిగింది. షీ కుడ్ అచీవ్, ఆమె సాధించగలిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్స్. ఆమె ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యింది. సో దట్ అందువలన అంటే బాగా ప్రిపేర్ అయ్యింది కాబట్టే, సో ఆమె బాగా ప్రిపేర్ అయ్యింది కాబట్టే ఆమె డిస్టింక్షన్ సాధించగలిగింది. ఇక్కడ ఏంటి చూడండి, సో దట్ అనేటటువంటి ఈ అడ్వర్బ్ మనకి ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే రీజన్ని ఇండికేట్ చేస్తుంది. సో దట్ అందువలనే ఆమె బాగా ప్రిపేర్ అయ్యింది కాబట్టే, ఆ కారణం వల్లనే, ఆ రీజన్ వల్లనే ఆమె డిస్టింక్షన్ సాధించగలిగింది అని. ఓకే, ఇక్కడ సో దట్ అనేటటువంటి ఈ వర్డ్, ఈ అడ్వర్బ్ రీజన్ని మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని అంటాం. ఓకే, we take one more example. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. he walked fast. he walked fast so that he walked fast so that he could catch the bus. he could catch the bus. ఈ ఎగ్జాంపుల్ చూడండి. he walked fast, అతడు వేగంగా నడిచాడు. అతడు వేగంగా నడిచాడు, ఫాస్ట్గా నడిచాడు. సో దట్ అందువల్లనే అతడు వేగంగా నడిచాడు కాబట్టే, సో దట్ అంటే అందువల్లనే కాబట్టి రీజన్ చెప్పడానికి. సో దట్ హీ కుడ్ క్యాచ్ ద బస్, అతడు బస్సుని అందుకోగలిగాడు. బస్సును అందుకోవడానికి అతడు ఏం చేశాడు, కారణం ఏంటిది అని అంటే అతడు బాగా ఫాస్ట్గా నడిచాడు కాబట్టి. అంటే ఇక్కడ సో దట్ అనేటటువంటి ఈ అడ్వర్బ్ ఏం తెలియజేస్తుందంటే రీజన్ని తెలియజేస్తుంది. రీజన్ని తెలియజేస్తూ అది మనకి ఇక్కడ అడ్వర్బ్గా యూజ్ అవుతుంది, అడ్వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి దీన్ని అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అని అంటాం. అడ్వర్బ్ ఆఫ్ రీజన్. ఓకే, మనం ఇప్పుడు మరొక వర్డ్ గురించి తెలుసుకుందాం. దే పుష్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అమాంగ్ అంటే తెలుసు కదా, మధ్యలో అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది, ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు అమాంగ్ అని చెప్తాం. వాటి మధ్యలో, వారి మధ్యలో అని. దే పుష్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఆర్డర్ టు సీ దెయిర్ హీరో. దే పుష్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్, వాళ్ళలో వాళ్ళు నెట్టుకున్నారు, వాళ్ళలో వాళ్ళు నెట్టుకున్నారు. దేని కొరకు వాళ్ళలో వాళ్ళు నెట్టుకున్నారు అని అంటే ఇన్ ఆర్డర్ టు, ఆ క్రమంలో, లేదా టు అన్నట్టుగానే దీన్ని ఇన్ ఆర్డర్ టు అనేది కూడా మనం టు మాదిరిగానే యూజ్ చేస్తాం. అయితే ఒక పని చేయడానికి అని అర్థం ఇక్కడ. ఇన్ ఆర్డర్ టు అని అంటే ఒక పని చేయడానికి, ఒక లక్ష్యంతో అని అర్థం. ఇన్ ఆర్డర్ టు యూసేజ్ మాత్రం టు మాదిరిగానే ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు సీ దెయిర్ హీరో, వాళ్ళ హీరోని చూడటం కోసం అని అర్థం. వాళ్ళ హీరోని చూడడానికి వాళ్ళల్లో ఒకరినొకరు నెట్టుకున్నారు అని అర్థం. సో ఇన్ ఆర్డర్ టు అనేది మీకు అర్థం కాకపోతే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి. దే క్లైంబ్డ్ ద బిల్డింగ్. వాళ్ళు బిల్డింగ్ ఎక్కారు, బిల్డింగ్ పైకి ఎక్కారు. దే క్లైంబ్డ్ ద బిల్డింగ్ ఇన్ ఆర్డర్ టు, చేయడానికి అని అర్థం. దాని తర్వాత ఏ వర్బ్ వస్తే దానికి అని అర్థం. ఇన్ ఆర్డర్ టు సీ అని అంటే చూడడానికి, దేర్ హీరో, వాళ్ళ హీరోని చూడడానికి వాళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కారు అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు అనేది ఇక్కడ మనకి అడ్వర్బ్గా యూజ్ అవుతుంది, అడ్వర్బ్గా ఉపయోగపడుతుంది. సి చూడడానికి అని అర్థం. మరి టు సి అని యూజ్ చేయకూడదా? చేయొచ్చు. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అంటే ఒక పని చేయడానికి, అంటే ఇక్కడ దాని యొక్క ఉద్దేశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇన్ ఆర్డర్ టు అంటే ఇది ఇక్కడ ఏం తెలియజేస్తుంది చూడండి, వాళ్ళ యొక్క హీరోని చూడడం కోసం వాళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కారు. ఇది అడ్వర్బ్గా యూజ్ అవుతుంది కాబట్టి పర్పస్ని తెలియజేస్తుంది. చూడడం కోసం అని అంటే చూడడానికి అనేటటువంటి పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనము అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని చెప్పవచ్చు. అడ్వర్బ్ ఆఫ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, she applied for passport
in order to go abroad. In order to go abroad. She applied for passport. ఆమె పాస్పోర్ట్కి అప్లై చేసింది. పాస్పోర్ట్ దేనికోసం? ఇన్ ఆర్డర్ టు చేయడానికి. ఏంటి? ఇన్ ఆర్డర్ టు గో అంటే వెళ్ళడానికి. అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళడానికి ఆమె పాస్పోర్ట్కి అప్లై చేసింది. ఇక్కడ ఏంటి? విదేశాలకు వెళ్ళే ఉద్దేశంతో ఆమె పాస్పోర్ట్కి అప్లై చేసింది. అంటే ఇక్కడ పర్పస్ని తెలియజేస్తుంది. సో ఇది అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని అంటాం. అడ్వర్బ్ ఆఫ్ పర్పస్. ఓకే, అర్థమైంది కదా ఇన్ ఆర్డర్ టు ఎలా ఉపయోగించామో. చూడండి, ఫర్ గురించి తెలుసుకుందాం. He went to the shop. For he bought a notebook. ఇక్కడ చూడండి, he went to the shop. అతడు షాపుకు వెళ్ళాడు. ఎందుకు అని అంటే ఫర్ హీ బాట్ ఏ నోట్బుక్ కొనే ఉద్దేశంతో అతడు షాప్కు వెళ్ళాడు. షాప్కి వెళ్ళిన ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్ళాడు షాప్కి? ఫర్ అంటే కొరకు లేదా కోసం. కొరకు. దేనికోసం వెళ్ళాడు అతను అంటే హీ బాట్, అతడు కొనే ఉద్దేశంతో వెళ్ళాడు. ఏంటి? నోట్బుక్ కొనే ఉద్దేశంతో అతడు వెళ్ళాడు. అంటే ఇక్కడ ఈ ఫర్ అనేటటువంటి వర్డ్ దేన్ని సూచించింది? కొనడం అనేటటువంటి ఉద్దేశాన్ని సూచించింది. కాబట్టి నోట్బుక్ కొనే ఉద్దేశంతో అతడు షాప్కు వెళ్ళాడు. కాబట్టి ఈ ఫర్ అనేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇది నోట్బుక్ కొనే ఉద్దేశంతో అని చెప్తున్నాం. కాబట్టి సో ఇప్పుడు ఇది ఎలా యూస్ చేసాం మనం ఈ ఫర్ అనేటటువంటి వర్డ్ని అని అంటే ఇది పర్పస్ని తెలియజేస్తుంది. పర్పస్ని తెలియజేసే ఉద్దేశంతో మనం ఇక్కడ ఫర్ అనే వర్డ్ని ఉపయోగించాము. సో ఫర్ అనేటటువంటి వర్డ్ దేన్ని తెలియజేస్తుందని అర్థమైంది? పర్పస్, ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఎందుకనంటే అతడు షాప్కి ఎందుకు వెళ్ళాడు? కొనడం కోసం, నోట్బుక్ కొనడం కోసం వెళ్ళాడు. సో దీన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని చెప్పాలి. అడ్వర్బ్ ఆఫ్ పర్పస్. సో మరి ఇది ఫర్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫర్ ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేయబడుతుంది. తర్వాత తెలుసుకుందాం అది. వన్ మోర్ ఎగ్జాంపుల్. హీ వెంట్ టు జిమ్ ఫర్ he wanted to get fit. He went to gym. అతడు జిమ్కు వెళ్ళాడు. దేనికోసం జిమ్కు వెళ్ళాడు? ఫర్ he wanted, అతడు కావాలనుకున్నాడు. అతడు కావాలనుకున్నాడు ఏంటి అంటే టు గెట్ ఫిట్, ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని అనుకున్నాడు. కాబట్టి అతడు జిమ్కు వెళ్ళాడు. అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం, ఫిట్గా ఉండడం కోసం. ఫర్ అంటే కొరకు లేదా కోసం అని అంటాం. ఆరోగ్యంగా ఉండడం కొరకు అతను జిమ్కు వెళ్ళాడు. అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండేటటువంటి ఉద్దేశంతో అతను జిమ్కు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి? ఈ ఫర్ అనేటటువంటి ఈ వర్డ్ని మనం ఎలా యూజ్ చేసాం? ఫర్ అనేటటువంటి ఈ వర్డ్ని ఉద్దేశాన్ని తెలపడానికి మనం దీన్ని ఉపయోగించడం జరిగింది. ఫర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అంటే ఇక్కడ మనకి ఇది ఇంటెన్షన్ లేదా పర్పస్ అని అంటాం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఇంటెన్షన్ లేదా పర్పస్ని తెలియజేసేటటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ ఫర్ని యూజ్ చేసాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఫర్ని మనం ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేస్తాం. కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి, వినాలి. దీన్ని అడ్వర్బ్ ఆఫ్ ఏమని చెప్పాలి? పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ పర్పస్ అని చెప్పాలి. అడ్వర్బ్ ఆఫ్ పర్పస్. మరి మనం దీన్ని మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ యాజ్ ఏ ప్రిపోజిషన్. మనం ఫర్ని ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేయొచ్చు. మరి ప్రిపోజిషన్గా యూజ్ చేయొచ్చు, అడ్వర్బ్గా యూజ్ చేయొచ్చు. ఎలాగో జాగ్రత్తగా వినాలి. చూడండి, ఈ ప్రిపోజిషన్గా యూజ్ చేసినా కూడా ఇది పర్పస్ని తెలియజేస్తుంది. అడ్వర్బ్గా పర్పస్ని తెలియజేసింది, ఇక్కడ ప్రిపోజిషన్గా కూడా అడ్వర్బ్ని తెలియజేస్తుంది. చూడండి,
ఐ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మై మదర్. ఐ బాట్ ఏ గిఫ్ట్ ఫర్ మై మదర్. ఐ బాట్ నేను కొన్నాను. ఏ గిఫ్ట్ ఒక గిఫ్ట్ కొన్నాను. ఫర్ మై మదర్ మా అమ్మ కోసం నేను ఒక గిఫ్ట్ కొన్నాను. ఇక్కడ చూడండి, మా అమ్మ కోసం నేను ఒక గిఫ్ట్ కొన్నాను. ఫర్ అంటే కొరకు, మా అమ్మ కొరకు, మా అమ్మ కొరకు కావాలని నేను ఒక గిఫ్ట్ కొన్నాను, మా అమ్మ కోసం కొన్నాను అని అర్థం. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఫర్ అనేటటువంటిది ఎలా యూజ్ చేయబడింది ఇక్కడ చూడండి. మీకు ప్రిపోజిషన్ తర్వాత మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇది పర్పస్ని తెలియజేస్తుంది. మా అమ్మ కోసం, మా అమ్మకు కావాలనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్తున్నాం. సో ఇక్కడ ఇది పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ ఫర్ అనేటటువంటి వర్డ్ ఉద్దేశాన్ని తెలియజేసేటటువంటి ఇది ప్రిపోజిషన్. మరి ప్రిపోజిషన్ అని ఎలా తెలియాలి మనకి అని అంటే, మై మదర్ అనేటటువంటి వర్డ్కి గిఫ్ట్కి మధ్యన మనకి రిలేషన్ని తెలియజేస్తుంది. ఇది ఏం తెలియజేస్తుంది అంటే రిలేషన్ని తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక నౌన్ లేదా ప్రొనౌన్కి మిగతా ఇతర పదాలకు రిలేషన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, అయితే చూడండి, ప్రిపోజిషన్ ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందుగా పొజిషన్ అయ్యేదానినే ప్రిపోజిషన్ అని అంటాం. పొజిషన్ అంటే ముందుగా వచ్చేది అని అర్థం. ఇక్కడ మై మదర్ అనేది, మై మదర్ అనేటటువంటి వర్డ్కి ముందు వచ్చింది అది. సో వీ షుడ్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ వీడియో ఈజ్ ఫర్ లర్నర్స్. దిస్ వీడియో ఈజ్ ఫర్ లర్నర్స్. ఈ వీడియో లర్నర్స్ కోసం అని అర్థం. ఈ వీడియో లర్నర్స్ కోసం. దిస్ వీడియో ఈజ్ ఫర్ లర్నర్స్. చూడండి, ఇక్కడ లర్నర్స్ అనేటటువంటి నౌన్కి, లర్నర్స్ అనేది నౌన్, వీడియో అనేది కూడా నౌనే. వీడియో అనేటటువంటి నౌన్కి ఇది మధ్యన రిలేషన్ని తెలియజేస్తుంది. ఫర్ అనేటటువంటి వర్డ్ రిలేషన్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ప్రిపోజిషన్ అని అంటాం. ప్రిపోజిషన్ అంటే నౌన్కు లేదా ప్రొనౌన్కి ముందుగా వచ్చేటటువంటి పదం అన్నమాట. దీని ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఆక్రమించేది. ఒక నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందుగా ఆక్రమించేటటువంటి దాన్ని, ముందుగా వచ్చేదాన్ని ప్రిపోజిషన్ అని అంటాం. ఫర్ని అడ్వర్బ్గా తెలుసుకున్నాం, మరి ప్రిపోజిషన్గా కూడా తెలుసుకున్నాం. కానీ అడ్వర్బ్గా ప్రిపోజిషన్గా ఎలా గుర్తుపట్టాలి, అడ్వర్బ్ వర్సెస్ ప్రిపోజిషన్ ఎలా గుర్తుపట్టాలి చూద్దాం. ఓకే, ప్రిపోజిషన్గా దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తాం. మరి అడ్వర్బ్గా ప్రిపోజిషన్గా గుర్తుపట్టడానికి ఎలాగో తెలుసుకుందాం. చూడండి, ప్రిపోజిషన్ నౌన్ కన్నా ముందుగానే మనకి ఇక్కడ ఇది లర్నర్స్ అనేది నౌన్ కన్నా ముందుగానే మనకు వచ్చింది. మరి అడ్వర్బ్గా ఎలా వస్తుంది? అడ్వర్బ్గా రావాలంటే ఇక్కడ మనకు కామా ఉండాలి. తర్వాత ఇక్కడ నౌన్గా ఇక్కడ ఒక ప్రొనౌన్తో పాటు ఒక వర్బ్ కూడా ఉంటుంది. ప్రొనౌన్తో పాటు ఒక వర్బ్ ఉంటుంది. చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కామా ఉంది, ఫర్ తర్వాత హీ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ ఫామ్, బాట్ అనేది V2. ఓకే, ఇక్కడ ఫర్తో పాటు ప్రొనౌన్ ప్లస్ వర్బ్ 2 కాబట్టి దీన్ని అడ్వర్బ్గా మనం గుర్తించవచ్చు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్, కాబట్టి గుర్తుంచుకోండి. ఫర్ని ఇంకా మనం ఎన్ని రకాలుగా అంటే ప్రిపోజిషన్గానే మనం ఇంకా కొన్ని రకాలుగా మనం యూజ్ చేయవచ్చు. ఇంకా ఎలాగంటే మెనీ వేస్లో మనం యూజ్ చేస్తాం ప్రిపోజిషన్గానే. ఎలాగంటే మనం ముందు తెలుసుకుందాం. దీనిని డిస్టెన్స్ని తెలియజేయడానికి ప్రిపోజిషన్గా యూజ్ చేయవచ్చు ఫర్ని. రిసిపియంట్ని తెలియజేయడానికి కూడా మనము ఫర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఇంకా కొన్ని యూసేజెస్ ఉంటాయి, మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.